Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. September 16, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి సెప్టెంబర్ 16, 2022 నాటి కరెంట్ అఫైర్స్ ద ఇంపార్టెన్స్ ఏంది? సెప్టెంబర్ 16 ఇంపార్టెన్స్ అంటే ఇది ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటాం. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఓజోన్ ప్రొటెక్షన్ డే ఆర్ ఓజోన్ కన్జర్వేషన్ డేగా పిలుస్తాం. అంటే ప్రపంచ ఓజోన్ లేయర్ సంబంధించినటువంటి ఓజోన్ సంరక్షణ దినోత్సవంగా దీన్ని మనకి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఓజోన్ని రక్షించుకోవాలి. భూమిపై ఉపరితలంలో మనకు 18 నుండి 22 కిలోమీటర్ల మధ్య మనకు ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో మరి చాలా సూర్యుని నుండి వచ్చే ప్రభావితమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి, మరిన్ని సంబంధించినటువంటి కిరణాల నుండి ఇది మనకి మానవాళికి రక్షణ ఇస్తుంది ఈ యొక్క ఓజోన్ పొర. అయితే ఏదైతే మనకి కార్బన్ ఈ క్లోరోఫ్లోరో కార్బన్ కానివ్వండి, ఇలాంటి పదార్థాల వల్ల, ఇలాంటి వాయువుల వల్ల సో ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 1987లోనే 1987 సంవత్సరంలోనే మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఏంటంటే ఓజోన్ లేయర్ని, ఓజోన్ పొరని రక్షించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో అందుకోసమే మనకి ఈ 1987లో జరిగినటువంటి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి ఇప్పుడు 35 ఇయర్స్ అయింది ఆ ఒప్పందం జరిగి. సో ఆ నేపథ్యంలో ఈ ఓజోన్ అంతర్జాతీయ సంరక్షణ దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాంట్రియల్ ప్రోటోకాల్ 35 గ్లోబల్ కోఆపరేషన్ ప్రొటెక్టింగ్ లైఫ్ ఆన్ ఎర్త్ అనే ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం అనేది నిర్వహించుకుంటున్నారు అన్నమాట. గ్లోబల్ కోఆపరేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోఆపరేషన్ చేసుకోవాలి. ప్రొటెక్టింగ్ లైఫ్ అంటే జీవుల్ని రక్షించుకోవాలి. ఆన్ ద ఎర్త్ అంటే ఈ భూమిపై ఉన్నటువంటి జీవులను రక్షించుకోవాలి. ఈ యొక్క పర్యావరణ సంబంధించినటువంటి సమతుల్యత పాటించాలి. పర్యావరణాన్ని డ్యామేజ్ కాకుండా చేసుకోవాలి. ఓజోన్ లేయర్ డ్యామేజ్ కాకుండా చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో మనకు కనబడుతుందండి. సెప్టెంబర్ 16 అనేది ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం లేదా సంరక్షణ దినోత్సవంగా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్గా మనం చెప్తామండి. సో అదొకటి మనకు 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ మనకి ఏం చెప్తుందంటే అది ఓజోన్ సంరక్షణ గురించి చెప్తుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనకు రీసెంట్గా కూడా అడగడం జరిగింది. 1997లో 1997లో మనకు క్యోటో ప్రోటోకాల్ జరిగింది. సో ఏ సంవత్సరం జరిగింది, ఇలాంటి సందర్భాలు అనేది అడగడం జరిగింది అన్నమాట. క్యోటో ప్రోటోకాల్ మన కర్బన ఉద్గారాల స్థాయి గురించి దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి, గ్లోబల్ వార్మింగ్ కాకుండా అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ పైన ఎప్పుడు మన బీట్స్ వస్తూ ఉంటాయి. మనం నిన్ననే డిస్కస్ చేసాం. సెప్టెంబర్ 15 కూడా నిన్ననే మనకి సెప్టెంబర్ 15 వచ్చేసి మనకి జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా, ఇదే సెప్టెంబర్ 15 మరొక దినోత్సవం ఉంది. అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని అయితే సెప్టెంబర్ 15 మనం జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఎట్ ద సేమ్ టైం అదే రోజు నిన్ననే సెప్టెంబర్ 15 మరో దినోత్సవం కూడా జరుపుకుంటాం. అదేంటంటే ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం. సెప్టెంబర్ 15 యొక్క మరే సంబంధించిన ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం అని చెప్పేసి అంటామండి. మరి ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం లేదా వరల్డ్ డెమోక్రసీ డేగా పిలుస్తాం. మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఇది మనకి టు అప్హోల్డ్ అండ్ ప్రమోట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెమోక్రసీ. అంటే ఏంటంటే ఇక్కడ మనం ప్రమోషన్ చేయాలి, పాపులర్ చేయాలి డెమోక్రసీ. ఎందుకంటే కొన్ని దేశాల్లో ఏంటంటే ఆటోక్రటైజేషన్ అంటాం. అంటే నిరంకుశమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. అంటే నియంత్రిత పోకడలు నడుస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది అబాస్బాల్ అవుతుంది. పర్టికులర్గా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఇప్పుడు పర్టికులర్గా థాయిలాండ్ దేశ రాజ్యాంగ కోర్టు అయితే ఆ దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రయుత్ చాన్ ఓచాని సస్పెండ్ చేసింది. ఎందుకోసమంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడం లేదు అనేది. అంతేకాకుండా మయన్మార్లో అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైనటువంటి ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి సో ఇప్పుడు అక్కడ మిలిటరీ పరిపాలన నియంత్రిత పోకడలని నడుస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని మనం చేయకూడదు. సో ప్రజాస్వామ్యం అంటే మనకి అబ్రహం లింకన్ చెప్పిన విధంగా బై ద పీపుల్, హబ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే ఉద్దేశంతో ఉండాలి. ప్రజల కొరకు, ప్రజల చేత అని చెప్పేసి ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ఉండాలి. కాబట్టి టు అప్హోల్డ్ ద ప్రమోట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేసి ఏదైతే ఉందో మరి టు అప్హోల్డ్ అండ్ ద ప్రమోట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది డెమోక్రసీ అనేది సో మనకి ప్రపంచ
ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క ఈసారి ఇతివృత్తంగా సెప్టెంబర్ 15గా చెప్పడం అనేది జరిగిందండి. అదొకటి మనకు డెమోక్రసీ సంబంధించినటువంటి ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నారు అన్నప్పుడు సెప్టెంబర్ 15. ఇదే రోజు మనం జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా నేషనల్ ఇంజనీర్స్ డే కూడా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం కూడా ఇదే రోజున మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి జాతీయ ఇంజనీర్ల దినోత్సవం అనేది ఎవరి యొక్క ఇక్కడ జయంతిగా చెప్పుకుంటారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మనకు అందరికి తెలుసు ఫ్రెండ్స్, అతను మనకు భారతరత్న అవార్డు గ్రహీత 1955లో ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించిన వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి. సో అలాంటి విషయాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకు డిస్కస్ చేసినట్టు సెప్టెంబర్ 16 అయితే మనకి ప్రపంచ ఓజోన్ సంరక్షణ లేదా పరిరక్షణ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఓజోన్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ డే. సో మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో వచ్చింది ఓజోన్ పరిరక్షణ గురించి. 1997లో మనకి ఇక్కడ గ్లోబల్ కర్బన ఉద్గారాల స్థాయి తగ్గించే విషయంలో క్యోటో ప్రోటోకాల్ అనేది రావడం జరిగింది. సెప్టెంబర్ 16, 2022 నాటి మరి ఓజోన్ పరిరక్షణ దినోత్సవ ఇతివృత్తం వచ్చేసి గ్లోబల్ కోఆపరేషన్ ప్రొటెక్టింగ్ లైఫ్ ఆన్ ఎర్త్ అండి. సో అలాంటి నేపథ్యం నెక్స్ట్ మనం చూద్దామండి. ఈ నెక్స్ట్ ఒకటి మనకు ఒక ప్రాంతీయ అంశం చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు ప్రముఖ అన్ని దినపత్రికలు కూడా దీనిపైన ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి నూతన సచివాలయ భవనానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ పితామహుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే నిన్ననే జరిగిన పరిణామం అనమాట. సెప్టెంబర్ 15 అట్లా ప్రకటించింది. ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి డేట్స్ పైన కూడా అడుగుతున్నాడు, ఎప్పుడు పేరు పెట్టారు, సపోజ్ ఏ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో జరిగిన సింగరేణి, కాల్టీస్ లాంటి కొన్ని ఎగ్జామ్లు అయితే పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ని ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారని డేట్స్ పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సచివాలయం పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఏ రోజు రిలీజ్ చేసింది అంటే సెప్టెంబర్ 15, 2022 నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో పరిణామాలు అనేది రాజకీయంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి అంతేకాకుండా పర్టికులర్గా రాజకీయ పరిణామాల్లో మనకు చూసినట్లయితే ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి నూతన పార్లమెంట్ భవనానికి ఏదైతే సెంట్రల్ విస్టా అని చెప్పేసి అంటున్నామో ఆ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని పెట్టాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సందర్భము. అంతేకాకుండా అందుకే ముందస్తుగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టడం అనేది జరిగిందండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు. అంతేకాకుండా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు మనకు న్యూస్లో ఉన్నాయి. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలంలో మరి వీరోచితంగా ఎంతో పోరాటం చేసింది. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుగా గుర్తింపు పొందింది చాకల ఐలమ్మ గారు. వారు పాలకుర్తి ఆ ప్రాంతానికి చెందినవారు. అంతేకాకుండా పాలకుర్తిలో ఒక వ్యవసాయ మార్కెట్కి అయితే చాకల ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కూడా నామకరణం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాకల ఐలమ్మ వారి యొక్క సేవలకు గుర్తింపుగాను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకల ఐలమ్మ యొక్క జయంతి, చాకల ఐలమ్మ గారి జయంతి సెప్టెంబర్ 26ని అధికారికంగా నిర్వహించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. అఫీషియల్లీ అది సెలబ్రేట్ అవుతారన్నమాట. ఇప్పుడు ఏది చాకల ఐలమ్మ గారి జయంతి సెప్టెంబర్ 26. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో కీలక పాత్ర పోషించిన వారు. ఆ రోజులలోనే 1969లోనే తెలంగాణ ఈ తొలిదశ ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి వారే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అంతేకాకుండా తన సమాజ నివాసాన్ని జలదృశ్యాన్ని టీఆర్ఎస్ వ్యవస్థాపన సమయంలో దానికి ఇవ్వడం కూడా జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సెప్టెంబర్ 27 వారి యొక్క జయంతి. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సెప్టెంబర్ 27 కూడా అధికారికంగా నిర్ణయిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఎవరి యొక్క తెలంగాణ సంబంధించిన ఈ క్రింది ప్రముఖుల యొక్క ఎవరి యొక్క జయంతుల్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేసినప్పుడు చాకల ఐలమ్మ సెప్టెంబర్ 26 అండ్ కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27 అండి. ఇంకా ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ సంబంధించిన జయంతి ఎప్పుడండి సెప్టెంబర్ 27. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుపైన మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రీజనల్ అఫేర్స్లో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్ అంటే మనకు తెలుసండి ఎవరండి, తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్. ద ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి తమ్మినేని సీతారాం గారు. అయితే మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే కోన రఘుపతి ఉండేది, కానీ వారు కోన రఘుపతి గారు నిన్న రాజీనామా చేయడం జరిగింది. కారణం ఏంటంటే కొత్త డిప్యూటీ స్పీకర్ని ఎంపిక చేసే విధానం. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మనకి మంత్రిమండలి కొత్తగా ఏర్పాటు చేయడం, కొన్నికి సంబంధించినటువంటి ఈ యొక్క కులాల సమీకరణ అనేది ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో కోన రఘుపతిని రాజీనామా చేయించడం జరుగుతుంది. ఇప్పుడు 2 డేస్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 19 రోజు శాసనసభ సమావేశంలో ప్రత్యేకంగా విజయనగరం ఎమ్మెల్యే అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు నూతన డిప్యూటీ స్పీకర్గా ఎంపిక కాబోతున్నట్టు మనకు సమాచారం అనేది న్యూస్ పేపర్లో ఇవ్వడం అనేది జరిగిందండి. కాబట్టి మనకి ఇప్పుడు కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా వారు ఉండేవారు, రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిప్యూటీ స్పీకర్గా ఎవరు అధికారికంగా సెప్టెంబర్ 19, 2022 ఎంపిక కాబోతున్నారంటే కోలగట్ల వీరభద్రస్వామి అండి. ఓకేనా, విజయనగరం ఎమ్మెల్యే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నివేదిక అండి. మనకి పార్లమెంటరీ స్థాయి సంఘాలు ఉంటాయి. అందులో మరి రాజ్యసభ మరి వైద్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికని తయారు చేసింది. దీనికి నేతృత్వం వహించిన వారు రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ పార్టీ ఉంటుందో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి రాజ్యసభలో నేతగా ఉన్నటువంటి లీడర్గా ఉన్నటువంటి రామ్ గోపాల్ యాదవ్ గారి నేతృత్వంలో ఈ వైద్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదికని రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్, మన భారత ఉపరాష్ట్రపతి అండ్ రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్కి ఈ నివేదికను సమర్పించడం జరిగింది. మరి ఈ నివేదిక ప్రకారం అంటే జగదీప్ ధన్కర్కి ఇచ్చిన నివేదిక ప్రకారం COVID-19 కాలంలో పర్టికులర్గా సెకండ్ వేవ్ ఆఫ్ ది COVID-19 అప్పుడు మన దేశంలో డెల్టా అనే కోవిడ్ వేరియంట్ అనేది చాలా ప్రభావితమని చూసింది. ఇది మన భారతదేశంలో పుట్టింది డెల్టా వేరియంట్ అని చెప్పేసి అంటాం. మరి కోవిడ్లో డెల్టా వేరియంట్ ప్రభావం వల్ల దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా చాలామంది కూడా ఈ ఆక్సిజన్ కొరత, మందుల కొరత ఎదుర్కొన్నారు. ఆ టైంలో చాలా అవినీతి జరిగింది దేశంలో. ఆక్సిజన్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో వైద్యులు కానివ్వండి, పర్టికులర్గా ఈ యొక్క ఆసుపత్రులు ఇలాంటి చాలా సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగినాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని వైద్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదికని ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్కి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్లో అడగడానికి ఏముంటుందంటే COVID-19 సెకండ్ వేవ్ కాలంలో డెల్టా వేరియంట్ విస్తృతమైంది, వ్యాపిస్తున్న పరిణామంలో దేశంలో వైద్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వైద్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ఇటీవల భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్కి నివేదిక ఇచ్చారు. అయితే దీనికి ఎవరు నేతృత్వం వహించారు ఈ వైద్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికంటే రామ్ గోపాల్ యాదవ్. అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇది మనకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. అంటే అంతేకాకుండా రామ్ గోపాల్ యాదవ్ గారు ఇంకొక విషయం చూపించారు ఈ యొక్క స్థాయి సంఘం నివేదికలో. మన భారతదేశం mRNA రకానికి చెందినటువంటి టీకాను తయారు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ మనం mRNA టీకాని ఇటీవలనే అభివృద్ధి చేశాం. అది మనకి పూణేలో ఉన్నటువంటి ఇక్కడ తయారు చేసుకున్నాం. పూణేలో ఉన్నటువంటి జెన్నోవన్ అనే సంస్థ జెమ్కోవ్యాక్ అనే ఒక కరోనా టీకాను అభివృద్ధి చేసింది. mRNA రకానికి చెందింది. ఈ మోడర్నా కూడా అలాంటిదండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు అభివృద్ధి చేసిన మోడర్నా టీకా కూడా mRNA రకానికి చెందింది అనమాట. మరి ఇలాంటి mRNA రకానికి చెందిన టీకా మెసెంజర్ RNA అంటాం. జెమ్కోవ్యాక్ దాని పేరు. అది DCGI వాళ్ళు కూడా, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. ఇది ఒక నేపథ్యం. ఈ రాజ్యసభ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి రాజ్యసభకి అయితే ప్రెసిడెంట్ చైర్మన్ అండ్ ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో అతనే చైర్మన్గా ఉంటారు. మరి ప్రెసిడెంట్ అయితే రాష్ట్ర ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అండ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అండి. ఇంకొక అంశం మనం గమనించాలి ఇక్కడ, మనకి రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్, మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? అతనే హరివంశ నారాయణ్ సింగ్ అండి. ఎవరండి? హరివంశ నారాయణ్ సింగ్. హరివంశ నారాయణ్ సింగ్ అనేవారు రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నాడండి హరివంశ నారాయణ్ సింగ్. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రాజ్యసభకి ప్రజెంట్ అయితే సెక్రటరీ జనరల్గా ప్రధాన కార్యదర్శికి ఎవరు పనిచేస్తున్నారంటే అతనే ఎవరండి? PC మోడీ. PC మోడీ అనేవారు
సో రాజ్యసభకి అయితే డిప్యూటీ చైర్మన్ సెక్రటరీ జనరల్గా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే మరి లోకసభకి స్పీకర్ అంటే ప్రజెంట్ ఓం బిర్లా, లోకసభ ప్రజెంట్ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా. మరి లోకసభకి అయితే డిప్యూటీ స్పీకర్ ప్రజెంట్ అయితే ఎవరు నియమించలేదు. అయితే లోకసభలో లోకసభకి ప్రధాన కార్యదర్శి అంటారు సెక్రటరీ జనరల్. మరి లోకసభకి ప్రజెంట్ ప్రధాన కార్యదర్శిగా సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారో అతని పేరు ఏంటంటే ఉత్పల్ కుమార్ సింగ్ అండి. ఉత్పల్ కుమార్ సింగ్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతాప్ పవార్ అండి. సో మనకి ప్రతాప్ పవార్, శరద్ పవార్, ప్రతాప్ పవార్ ఇలాంటి పవార్ అనేది ఎక్కువగా మనకు మరాఠీ ఉంటుంది. కాబట్టి వీరు మరాఠీలో సకల్ అనే ఒక మీడియా సంస్థకి వీరు చైర్మన్గా పనిచేస్తున్నారు. మరాఠీలో ఒక సంబంధించిన దినపత్రిక సకల్, ఈ సకల్ మీడియా గ్రూప్కి చైర్మన్గా పనిచేస్తున్నారు ప్రతాప్ పవార్. సో ప్రతాప్ పవార్ ఏబీసీ అంటాం. ఏబీసీ అనగా సో మనకి ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ అంటాం. అంటే వార్తాపత్రికలకు సంబంధించిన సంస్థ అండి ఇది. ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ అని చెప్పేసి అంటాం. అంటే వార్తాపత్రికల సర్క్యులేషన్ ఎలా ఉంది, వార్తాపత్రికల సమస్యలు ఇలాంటి అన్నిటిని కూడా చూసుకుని ఒక ప్రైవేట్ సంస్థగా దీన్ని చెప్పొచ్చు అనమాట. మరి ఏబీసీ సంస్థకి లేదా ఆడిట్ బ్యూరో ఆఫ్ ది సర్క్యులేషన్ సంస్థకి 2022-23 సంవత్సరానికి గాను చైర్మన్గా ఎవరు నియమించడం జరిగిందంటే ప్రతాప్ పవార్ నియమించడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. సో ఈ ప్రెస్ సంబంధించింది ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రెస్ని, పత్రికా రంగాన్ని 4th ఎస్టేట్ అని చెప్పేసి అంటున్నాం. మరి ప్రెస్ విషయాలపైన, వాటి సంబంధించిన అంశాలపైన చూసుకునే మరొక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందండి. అది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి ఇటీవల కాలంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తొలి మహిళా చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. వారే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. ఎవరండి? జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. So who is appointed as the first woman became the chairperson to the Press Council of the India, Justice Ranjan Prakash Desai. ఓకేనండి. సో ఆ విషయం కూడా ఇంపార్టెన్స్ చూసుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటాం. అంటే తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం అనొచ్చు, కానీ వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం అయితే తెలంగాణ ప్రభుత్వం అటవీ శాస్త్రం, ఫారెస్ట్రీ అన్నది. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇండియాలోనే. గిరిజన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతదేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం అయితే మనకి మధ్యప్రదేశ్లో అమర్కంటక్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తుంది. మరి ఇక్కడ కూడా మనకి తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయం అంటే తెలంగాణలో సో మరి ఏదైతే అటవీ కాలేజ్ ఉందన్నమాట. ఎక్కడ ఉంది అటవీ కాలేజ్? ఫారెస్ట్ కాలేజ్ ఉంది. అది సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉంది. ములుగు జిల్లా సపరేటే ఉంటుంది, సిద్దిపేట జిల్లా ములుగు ఒకటి ఉంటుంది. మరి సిద్దిపేట జిల్లా ములుగులో ఈ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ కాలేజ్ ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేసి తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయంగా సో ఒక బిల్లుని ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిందనమాట. దీనికి కొంచెం ప్రత్యేకత ఉంది. జనరల్గా విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్స్ అంటారు. జనరల్గా ఛాన్సలర్ అయితే గవర్నర్ ఉంటారు, అలాంటి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ అనమాట తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఎవరు ఉండబోతున్నారంటే సీఎం ఉండబోతున్నారనమాట. సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి ఛాన్సలర్గా ఉండబోతున్నారు. కాబట్టి అలా నేపథ్యం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లా ములుగులో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. సిద్దిపేట జిల్లా ములుగులో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హెబా ఫాతిమా. సో మరి నిజామాబాద్లోని బోధన్ ప్రాంతానికి చెందినవారు. సో మరి బోధన్ ప్రాంతానికి చెందినవారు హెబా ఫాతిమా. సో వీరు ఘనతను సాధించారు. సో మరి ఈ వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళారు. ఏంటి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్కి ఎలా వెళ్ళారంటే 3 నెలల కాలంలోనే సో భగవద్గీతను మరి భగవద్గీత సంబంధించినటువంటి ఎపిక్ను, ఈ సంబంధించినటువంటి ఇతిహాసాన్ని, ఈ సంబంధించినటువంటి పుస్తకాన్ని, భగవద్గీతను ఉర్దూ భాషలోకి తర్జుమా చేయడం అనేది జరిగిందండి. ఉర్దూ భాషలోకి అనువదించడం జరిగింది, ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే అతి తక్కువ కాలంలోనే భగవద్గీతను ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఘనతను సాధించిన నిజామాబాద్ జిల్లా, తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన హెబా ఫాతిమా బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్లోకి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్లోకి వెళ్ళడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జైమెక్స్ అండి. జైమెక్స్ అంటే ఇక్కడ ఏంటంటే జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం.
అంటే ఇది 6వ జైమెక్స్ విన్యాసాలు, ఇవి బంగాళాఖాతంలో నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క జైమెక్స్ విన్యాసాలు ఒక 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్న సందర్భం ఒకసారి. సో లాస్ట్ టైం ఈ కరోనా ఇటు నేపథ్యంలో కొంచెం ఇది ఒక పోస్ట్ పోన్ అయింది. ఎనీహౌ ఇప్పుడైతే ఇప్పుడు 6వ అంటే 10 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇది 6వ జైమెక్స్ విన్యాసాలు. మరి ఈ 6వ జైమెక్స్ విన్యాసాలు అనేది బంగాళాఖాతం నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మనకి జపాన్ అంటే జపాన్ తర్వాత భారతదేశం సంయుక్తంగా నిర్వహించే నావికా విన్యాసాలే జైమెక్స్ విన్యాసాలు అని చెప్పేసి అంటాం. భారత్ జపాన్లో నిర్వహించే సైనిక విన్యాసాలు వచ్చేసి ధర్మ గార్డియన్ అని చెప్పేసి అంటామండి. ఇది ధర్మ గార్డియన్ విన్యాసాలు. సో అలాంటి విషయం. సో ఇక్కడ జైమెక్స్ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు, సో ఎవరు పాల్గొంటారు, ఏ రకమైన విన్యాసాలు, ఏ తరహా విన్యాసాలు అనేది చూసుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశం సో మన దేశం అయితే ఇప్పుడు మనకి పంజాబ్ మరియు హర్యానా ప్రాంతంలో అయితే భారత సైన్యం, భారత వైమానిక దళం సంయుక్తంగా ఒక విన్యాసాలు నిర్వహిస్తుంది. దాన్ని మనం గగన్ స్ట్రైక్ అని చెప్పేసి అంటాం. రష్యా దేశంలో బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి, ఈవెన్ చైనా తర్వాత భారతదేశం తర్వాత పాకిస్తాన్, ఇలా మొత్తం 13 దేశాలు పాల్గొంటున్నటువంటి ఓస్తోక్ అనే విన్యాసాలు కూడా మన భారతదేశం పాల్గొంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో సో భారతదేశంలోనే ఆల్ నాజా అంటే భారతదేశం, ఒమన్ దేశాలు సంయుక్తంగా పాల్గొనే ఒక సైనిక విన్యాసాలు సో ఆల్ నాజా 4 కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో విన్బ్యాక్స్ సో హర్యానాలోని చాందీపూర్ ప్రాంతంలో వియత్నాం, ఇండియా సో దేశాలు పాల్గొన్నటువంటి సైనిక వియత్నాం లేదా వియత్నాం సో వియత్నాం దేశాలు పాల్గొన్న సైనిక విన్యాసాలు జరిగాయి. దానికి ఏమని పేరు అంటే విన్బ్యాక్స్ అని పేరు. పించ్ బ్లాక్ 2022 విన్యాసాలు, ఇది ఒక బహుళ దేశాలు పాల్గొంటున్న, అనేక దేశాలు పాల్గొంటున్న ఇది ఒక ఎయిర్ ఫోర్స్ విన్యాసాలండి. ఇది ఒక వైమానిక విన్యాసాలు. ఇవి మనకి ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తుంది. ఇందులో కూడా మన భారత్ కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి నేపథ్యం. గగన్ స్ట్రైక్ అయితే మన భారత సైన్యం, భారత వైమానిక దళం. ఓస్తోక్ అయితే రష్యా నిర్వహిస్తుంది ఈ విన్యాసాలను, మన భారత్ పాల్గొంటుంది. ఆల్ నాజా 4 విన్యాసాలు మన భారతదేశం నిర్వహించింది, భారత్, ఒమన్ దేశాలు పాల్గొంటాయి. విన్బ్యాక్స్ 2022 ఇది హర్యానాలో జరిగింది, భారత్, వియత్నాం దేశాలు పాల్గొన్నాయి. పించ్ బ్లాక్ విన్యాసాలు ఇది ఆస్ట్రేలియా నిర్వహించింది, మన భారతదేశం పాల్గొంది. సో ఇలాంటి నేపథ్యము ఇట్స్ ఇంపార్టెంట్ అండి. ఈ నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్లు మనం చూడాలండి. రాబిన్ ఊతప్ప. సో మరి రాబిన్ ఊతప్ప పేరొందినటువంటి మన భారత క్రికెటర్. సో వీరు మనకి ఎన్నో సంబంధించినటువంటి మనకు ఎన్నో మ్యాచ్లలో మన భారత్కు నేపథ్యం వహించారు. ప్లేయర్గా విశేషమైన సేవలు అందించడం జరిగింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి వారు ఎవరు, ఇలాంటి నేపథ్యం ఇక్కడ రాబిన్ ఊతప్పది చూసుకోవాలండి, మన భారత క్రికెటర్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రోజర్ ఫెదరర్. స్విట్జర్లాండ్కు చెందినటువంటి టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. మరి ఈ టెన్నిస్ క్రీడాకారుడు సో మరి ఒక అంతర్జాతీయ ఈ యొక్క టెన్నిస్కి రిటైర్మెంట్ని ప్రకటించమని జరిగింది. సో ఇంతవరకు అతను 20 గ్రాండ్ స్లామ్లు సాధించడం జరిగిందండి. ఈ టెన్నిస్లో జరిగే 4 ఒక సంవత్సరంలో టెన్నిస్లో జరిగే ఈ టోర్నమెంట్లు 4 టోర్నమెంట్లు ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్. ఈ 4టిని మనం ఏమని పిలుస్తామంటే గ్రాండ్ స్లామ్ అని పిలుస్తాం. అలా 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించడం జరిగింది సో రోజర్ ఫెదరర్ అనమాట. అంతేకాకుండా ఇతనికి ఒలింపిక్ క్రీడల్లో కూడా సో 2 పథకాలు సాధించడం జరిగింది రోజర్ ఫెదరర్. సో మరి ఒక గొప్ప టెన్నిస్ క్రీడాకారుడుగా సో మరి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారే సో రోజర్ ఫెదరర్ అండి. కాబట్టి ఏ దేశానికి చెందినవాడు, ఎన్ని గ్రాండ్ స్లామ్లు సాధించాడు, ఏ క్రీడకు చెందినవారు, అలాంటి విషయాలు ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇవ్వండి మనకి సెప్టెంబర్ 16, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.